ఈరోజు మన వీడియోలో మరికొన్ని డివిజిబిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో 2 నుంచి 25 వరకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ డివిజిబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్లో ఉందన్నమాట. ఆ ప్లేలిస్ట్ అనేది ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అనమాట. మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాము. డైలీ కొన్ని ప్రాబ్లమ్స్తో మీ ముందుకు వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాను. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీ వరకు రావాలి అని అంటే డైలీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మన ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే, యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఒక లైక్ చేసి మంచి కమెంట్ వేయండి. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ షుడ్ రీప్లేస్ p ఇన్ ద 7 డిజిట్ నెంబర్ 87893p4 టు మేక్ ద నెంబర్ డివిజిబుల్ బై 4 అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి చూడడానికి పెద్దగా ఉంది, కానీ అక్కడ ఏమని ఇచ్చారంటే మీనింగ్ వచ్చేసి ఒక నెంబర్ ఇచ్చారండి. ఏమని 87893p4 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుంది అని అన్నారు. సో ఈ 4తో డివిజిబుల్ అవుతుంది అని అంటే ఈ p అనేది ఏంటి అంటే, p అనేది ఏ డిజిట్, 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఉన్నాయి కదా, ఆ డిజిట్స్లో మనకి p అనేది ఏది అని అడిగారు అనమాట. పెద్ద డిజిట్ అని అన్నారు, మళ్ళీ క్లూ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్లో అన్నిటికన్నా పెద్ద డిజిట్ 9 అనమాట. సో ఒకవేళ p ఈజ్ ఈక్వల్ టు 9 అని పెట్టుకొని మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఏం తెలియాలి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అనేది తెలియాలన్నమాట. ఈ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 అనేది ఏంటి అని అంటే, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఓన్లీ వెన్ ద లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4 అనమాట. అంటే ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంది, p4 అనమాట. ఈ p4 అనేది మనకి డివిజిబుల్ అవ్వాలి 4తో. సో ఇప్పుడు p ప్లేస్లో 9 పెట్టుకున్నాం అనుకోండి, 94 అవుతుంది. సో ఈ 94 మనకి 4తో డివిజిబుల్ కాదు. అదే ఒకవేళ p ప్లేస్లో 8 పెట్టుకున్నాం అనుకో, 84 అవుతుంది. 84 ఈజ్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 4 అనమాట. సో ఆన్సర్ అనేది p ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. ఇక్కడ క్వశ్చన్ అనేది పెద్దగా చూడడానికి ఉంది, కానీ ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వేసేయచ్చు. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు అంత పెద్ద క్వశ్చన్ ఇచ్చి ఈ 7 డిజిట్ నెంబర్ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఇచ్చారు, కానీ ఆన్సర్ అనేది మనకు చాలా సింపుల్ వేలో వచ్చేస్తుంది. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం మనము. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ ద నెంబర్ 91876x2 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 8 దెన్ ద స్మాలెస్ట్ డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ x ఈజ్ అని అన్నాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇచ్చిన నెంబర్ ఏంటది, 91876x2 ఈ నెంబర్ అనేది మనకి 8తో డివిజిబుల్ అవుతుంది అని అన్నాడు అనమాట. సో ఇక్కడ 8తో డివిజిబుల్ అవుతుంది అని అన్నాడంటే మనము రూల్ ఆఫ్ 8 చూద్దాము. రూల్ ఆఫ్ 8 ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 8 అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లో ఏంటి, 6x2 అనమాట. సో ఈ x ప్లేస్లో అతి చిన్న నెంబరు మనము ఇప్పుడు కనుక్కోవాలన్నమాట, అది కూడా 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు x ప్లేస్లో నేను 0 అనే డిజిట్ పెట్టుకుంటాను, 602 విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 అనమాట. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాను, 612 కూడా మనకి 8తో డివిజిబుల్ అవ్వదు. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటాను, 622 బై 8 చేస్తే కూడా ఇది నాట్ డివిజిబుల్ బై 8 అనమాట. అదే x ప్లేస్లో 3 అనుకుంటే 632 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 8 అనమాట. 632 బై 8 చేస్తే మనకి 8 1s 8 7s 56 72 వస్తుంది రిమైండర్. ఇక్కడ 9s 72 అనమాట. సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి 0 మిగులుతుంది, క్వశ్చన్ 79 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఇంకా క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇఫ్ 5x2 ఈజ్ డివిజిబుల్ బై 6 దెన్ x ఈజ్ ఈక్వల్ టు అని అన్నాడు అనమాట. ఇప్పుడు 6 రూల్ ఏంటి, 2 రూలు సాటిస్ఫై అవ్వాలి, 3 రూలు సాటిస్ఫై అవ్వాలన్నమాట. సో ఇక్కడ 2 రూల్ ఏంటి, ఈవెన్ నెంబర్ ఉండాలి లాస్ట్ డిజిట్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ 5x2లో 2 అనేది ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఓకే, ఇది 2తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 3 రూల్ మనకి సాటిస్ఫై అవ్వాలన్నమాట. 3 రూల్ వచ్చేసి సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇక్కడ 7 + x అవుతుంది. సో ఇక్కడ మీరు చెప్పండి, x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 7 3తో డివిజిబుల్ కాదు, మళ్ళీ x ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 8 కూడా 3తో డివిజిబుల్ కాదు. x ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకున్నాం అనుకోండి, 7 + 2 9 అవుతుంది, విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. సో x ప్లేస్లో 2 అనేది ఆన్సర్. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైన డిస్కస్ చేసిన క్వశ్చన్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చానమాట, ఇఫ్ ద నెంబర్ 47764p8 ఈజ్ డివిజిబుల్ బై 8 దెన్ ద లీస్ట్ డిజిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నేను రేపటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రేపటి షార్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.